హలో గాయ్స్, ఐ హోప్ అందరూ బాగున్నారండి. సో మీ ప్రిపరేషన్ కూడా బాగుంది అనుకుంటున్నాను. సో అయితే మనకి లైన్గా ఆర్ఆర్బీ నోటిఫికేషన్లు అనేవి మనకి రావడం జరుగుతుందండి. సో అయితే నేను రీసెంట్గా కొన్ని క్వశ్చన్స్ అనేవి కలెక్ట్ చేశాను జనరల్ సైన్స్ నుంచి. ఎందుకంటే ఆర్పిఎఫ్కైనా టెక్నీషియన్కైనా సరే, ఆర్ఆర్బీ గ్రూప్ డీకైనా ఎన్టీపీసీకైనా జనరల్ సైన్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆర్పిఎఫ్ మీరు సిలబస్ చూసినట్లయితే ఓన్లీ జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్క్స్ అండి మొత్తం. అర్థమెటిక్ 35, తర్వాత రీజనింగ్ 35 అయితే ఓన్లీ జనరల్ అవేర్నెన్స్ 50 మార్క్స్. అందులో జనరల్ సైన్స్కి ఆర్ఆర్బీలో ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుందండి. సో అందుకని చెప్పేసి మనం జనరల్ సైన్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇప్పుడు నేను చెప్తున్న క్వశ్చన్స్ని కూడా నేను డెప్త్గా చెప్తాను. ఇవన్నీ కూడా కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో ఇవి కలెక్ట్ చేసి నేను వీటి మీద వీడియోస్ చేస్తున్నాను. సో ఇవి మీకు చాలా ఇదిగా యూజ్ అవుతాయి, చాలా యూస్ఫుల్ ఉంటాయి ఈ వీడియోస్. సో వీటిని మాత్రం మిస్ అవ్వద్దు, ఓకేనా? సో ఈ సిరీస్ నేను ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాను. అయితే ఫస్ట్ అందరూ టఫ్గా ఫీల్ అయ్యేది కెమిస్ట్రీ అండి. సో అందుకే నేను కెమిస్ట్రీ తీసుకున్నాను. తర్వాత నేను ఫిజిక్స్, ఆ తర్వాత బయాలజీ అనేది నేను చెప్తాను వీడియోస్లో. సో వీడియోలో స్టార్ట్ చేసేద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమడిగాడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్ అని అడిగాడు. సో ఏది ఎసిడిక్ అని అడుగుతున్నాడు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు తెలియాలంటే ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్ అని 2 నేచర్స్ ఉంటాయి. సో మనకి యాక్చువల్గా ప్రతి దానికి యాసిడ్, బేస్ అనేవి 2 ఉంటాయండి. ఏంటి? యాసిడ్ అండ్ బేస్ అండి, యాసిడ్ అండ్ బేస్. అయితే యాసిడ్ అనేది మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే బేస్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే OH- అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇక్కడ ఎసిడిక్ నేచర్ అంటే మనకి pH వాల్యూ అనే ఒక వాల్యూ ఉంటుందండి. సో ఆ వాల్యూ ప్రకారంగా మనం చెప్తాం అన్నమాట. ఈ pH అనేది ఏంటంటే హైడ్రోజన్ పొటెన్స్ అండి. P అంటే పొటెన్స్, H అంటే హైడ్రోజన్. ఇది 0 నుంచి మనకి 14 వరకు ఉంటుందన్నమాట. అయితే మధ్యలో 7 ఉంటుంది చూసారా, దీన్ని న్యూట్రల్ అంటారు. 7కి ముందు ఉన్నవన్నీ యాసిడ్, 7 తర్వాత ఉన్నవన్నీ కూడా బేస్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇచ్చింది సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ అంటే Na2CO3. Na2CO3. సో అయితే మీకు దీనికి ఒక టేబుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టేబుల్లో మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మనకి Na2CO3 అంటే ఏంటంటే సోడియం కార్బోనేట్, అంటే లైక్ వాషింగ్ సోడా. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో HCO3 అనేది కార్బోనిక్ యాసిడ్లోకి వస్తుంది, NaOH అనేది సోడియం హైడ్రాక్సైడ్లోకి వస్తుంది అన్నమాట. సో దీని రిజల్ట్ ఏమొస్తుంది? బేసిక్ వస్తుంది. అలాగే సోడియం ఎసిటేట్ అంటే CH3COONA. ఇందులో CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్ అండి, ఓకేనా? అలాగే NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందాక మీకు 14 అని చెప్పాను కదా, ఇక్కడ ఈ 14 అనేది కూడా మనకి ఏంటంటే బెస్ట్ బేస్ అన్నమాట, స్ట్రాంగ్ బేస్ అంటారు. 7కి దగ్గరగా ఉంటే, ఇప్పుడు సపోజ్ 6 ఉందండి. సో 6 అంటే మనం ఏం చెప్తాం? యాసిడే. 7కి ముందు ఉంది కాబట్టి యాసిడే, కాకపోతే వీక్ యాసిడ్ అంటాం. ఎందుకంటే 7 అంటే న్యూట్రల్. 7 అంటే ఏంటి ఇక్కడ? న్యూట్రల్. సో న్యూట్రల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? వాటర్ ఈజ్ ఎ న్యూట్రల్ సొల్యూషన్ అంటాం కదా. సో ఆ విధంగా మాట. సో అలాగే 7కి ముందు 6 ఉంటే వీక్ యాసిడ్ అంటాం. అది ఒకవేళ 0 కానీ 1 కానీ ఉంటే దాన్ని ఏమంటాం? స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. ఓకేనా, మీకు అర్థమైందా? సో ఆ విధంగా మాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది? CaOHతో రియాక్ట్ అయింది సోడియం ఎసిటేట్ అనేది. సో దీని యొక్క రిజల్ట్ ఏమైంది? బేసిక్ ఇన్ నేచర్. తర్వాత అమోనియం ఫాస్ఫేట్ మీరు ఇక్కడ చూసినట్లయితే NH4. అసలు యాక్చువల్గా అమోనియా అంటే NH3 అండి. ఫాస్ఫేట్ అంటే ఫాస్ఫారిక్ యాసిడ్తో అమోనియా రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చేదే అమోనియం ఫాస్ఫేట్. సో ఫాస్ఫారిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఏంటి? ఫాస్ఫారిక్ యాసిడ్ H3PO4, అమోనియా NH3. సో ఈ 2 రియాక్ట్ అయితే మనకు వచ్చే రిజల్ట్ బేసిక్. అంటే దీన్ని బట్టి మనం ఆప్షన్లో ఏమని చెప్పొచ్చు? ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. ఓకే, నన్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇచ్చిన 3 ఆప్షన్లు కూడా బేసిక్ ఇన్ నేచర్లో ఉన్నాయి. సార్ ఎలా సార్ ఇవి బేసిక్ ఇన్ నేచర్ అని ఎలా చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాసిడ్ ఒక బేసు రియాక్ట్ అయిందండి. ఒక యాసిడ్ ప్లస్ బేసు రియాక్ట్ అయింది. అయితే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? న్యూట్రల్ అయినా రావాలి. ఎందుకంటే న్యూట్రల్ అవ్వాలి. న్యూట్రల్ అవ్వకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ ఎక్కువ ఉండి బేస్ తక్కువ ఉందనుకోండి, ఇది ఎసిడిక్ నేచర్లోకి వెళ్తుంది. అది ఒకవేళ యాసిడ్ క్వాంటిటీ తక్కువ ఉండి, పవర్ తక్కువ ఉండి, బేస్ యొక్క పవర్ ఎక్కువ ఉందనుకోండి, ఇది బేసిక్ నేచర్లోకి వెళ్తుందన్నమాట. ఆ విధంగా దాని యొక్క నేచర్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అది ఎసిడిక్ ఇన్ నేచరా లేదంటే బేసిక్ ఇన్ నేచర్ అనేది ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో ఇప్పుడు మీరు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. బర్నింగ్ మెగ్నీషియం రిబ్బన్ ప్రొడ్యూస్డ్ వైట్ యాష్ విచ్ డిజాల్వ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ డాష్ అని అడుగుతున్నాడు. అయితే ఒక మెగ్నీషియం రిబ్బన్ ఉందంట. సో ఆ రిబ్బన్ని మనం కాల్చినప్పుడు అంట అందులో నుంచి ఒక వైట్ పౌడర్ వస్తుందని చెప్తున్నాడు. సో అది వచ్చిన తర్వాత వైట్ పౌడర్ని వాటర్లో వేసినప్పుడు అది మనకి ఎలా ఫామ్ అవుతుందని అడుగుతున్నాడు. సో సింపుల్ అండి, చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. మీకు చిన్న ఫోటో చూపిస్తాను, మీకు ఈజీగా ఎక్స్పెరిమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ విధంగా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు ఫోటో చూసారా? ఇక్కడ ఫోటో మీరు చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, బర్నింగ్ ఆఫ్ ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్ ప్రొడ్యూసెస్ వైట్ యాష్ అంటున్నాడు. ఒక మెగ్నీషియం రిబ్బన్ ఉందండి, ఆ రిబ్బన్ మనం ఏం చేస్తామంటే హీట్ చేస్తాం అన్నమాట. సో హీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు ఒక వైట్ కలర్ పౌడర్ అనేది ఒకటి కలెక్ట్ అవుతుందన్నమాట. ఆ రిబ్బన్ అనేది కాలిపోయి దాని యొక్క యాష్ అంటే బూడిద, ఆ బూడిద మనకి ఎలా ఉంటుందంటే ఒక వైట్ పౌడర్లా క్రియేట్ అవుతుంది. సో ఇలా వైట్ పౌడర్లా క్రియేట్ అయిన తర్వాత సో చూడండి ఇక్కడ మనకి వైట్ పౌడర్ ఇది అంటే ఏంటి, అసలు వైట్ పౌడర్ మనకి ఎలా వస్తుంది? బికాస్ బర్నింగ్లోని మనకి ఏంటంటే ఈ మెగ్నీషియం రిబ్బన్ అనేది ఎయిర్తో రియాక్ట్ అవుతుందండి. సో ఎయిర్లో ఎవరు ఉంటారు? మనకి ఆక్సిజన్ ఉంటుంది. సో ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ మెగ్నీషియము ప్లస్ ఆక్సిజన్ ఈ రెండు రియాక్ట్ అవుతాయి అన్నమాట. అందుకే ఇక్కడ చూడండి మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్. మెగ్నీషియం మనల్ని కాల్చినప్పుడు గాల్లో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అది మనకి మెగ్నీషియం ఆక్సైడ్గా తయారవుతుందన్నమాట. చాలామంది ఆప్షన్ బి పెట్టేస్తారు, కాకపోతే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాదు. ఓకే, మీరు అన్నది ఎలాగా? మెగ్నీషియం రిబ్బన్ అనేది ఫైర్తో రియాక్ట్ అయినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ క్రియేట్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు డిష్లో ఉండి వైట్ పౌడర్ ఏంటి నాకు ఇక్కడ? మెగ్నీషియం ఆక్సైడ్. అయితే వాడి క్వశ్చన్లో ఏమడిగాడు? విచ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ అంటున్నాడు. వాటర్ అంటే ఏంటండి? H2O. వాటర్ అంటే ఏంటి? H2O. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ ఎంజిఓ అనేది అంటే వాటర్తో రియాక్ట్ అవుతుందని చెప్తున్నాడు. అప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తుందని అడుగుతున్నాడు. అంటే వాటర్ అంటే ఏంటండి? హైడ్రాక్సైడ్. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ ఈ వాటర్ కలిసి మనకి ఏమొస్తుందంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. మెగ్నీషియం ఎయిర్తో రియాక్ట్ అయినప్పుడు మెగ్నీషియం రిబ్బన్ అనేది మెగ్నీషియం ఆక్సైడ్గా తయారవుతుంది. అది వాటర్లో డిజాల్వ్ అయితే వచ్చేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. హైడ్రో అంటే వాటర్, గుర్తుపెట్టుకోండి అది ఎప్పుడు కూడా. హైడ్రో అంటే వాటర్. ఓకేనా? సో వాటర్ అంటే మంచినీళ్ళు ఒకటే కాదు, వాటర్ వేపర్లోనే హైడ్రో ఉంటుంది, వాటర్ మాలిక్యూల్స్లో హైడ్రో ఉంటుంది. ఓకేనా? సో ఆ విధంగా చెప్పచ్చు. సో ఇది ఎక్స్పెరిమెంట్, బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. సో థర్డ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ లో రెసిస్టివిటీ అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన వాటిల్లో లో రెసిస్టివిటీ, అసలు రెసిస్టివిటీ అంటే ఏంటో చూద్దాం. సో రెసిస్టివిటీ అంటే మనకి ఇక్కడ చూడండి మీరు, రెసిస్టివిటీ అంటే ఆపడం. దేన్ని ఆపాలి? ఎలక్ట్రిసిటీని ఆపడం. అంటే ఒకటి కరెంటు పాస్ అవ్వనివ్వకుండా చెయ్యాలన్నమాట. కరెంటు పాస్ అవ్వకుండా చెయ్యాలి అంటే ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరు చేస్తారండి ఎక్కువగా? ఈవెన్ ఇప్పుడు గ్లాస్ ఉందండి, గ్లాస్ మనకి కరెంట్ పాస్ చేస్తుందా? చేయదు. అప్పుడు గ్లాస్కి లో రెసిస్టివిటీ అని చెప్తారా, హై రెసిస్టివిటీ అని చెప్తారా? హై రెసిస్టివిటీ అని చెప్తారు, ఎందుకంటే ఇది ఎలక్ట్రిసిటీని పాస్ చేయదు, బికాస్ ఇట్ ఈస్ వెరీ హై. అలాగే డైమండ్ కండక్ట్ చేస్తుందా? లేదు, కాబట్టి ఇది కూడా హైగా ఉంటుంది. ఎబోనైట్ కూడా సిమిలర్గా ప్రాపర్టీస్ ఉంటాయి. మరి ఇక్కడ ఎవరు మిగిలారు అంటే మనకి నైక్రోమ్ అండి. నైక్రోమ్ అనేది ఒక మెటాలిక్ నేచర్ ఉంటుంది. సో దీంట్లో యాక్చువల్గా మీకు నైక్రోమ్ చెప్పాలనుకుంటే ఇంపార్టెంట్ అండి. నైక్రోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నైక్రోమ్ ఈజ్ మేడప్ ఆఫ్ 20% క్రోమియం అండి. ఇందులో 20% క్రోమియం ఉంటుంది. అలాగే 80% ఇందులో మనకి నికెల్ ఉంటుంది. ఓకే, నికెల్ ఉంటుంది. 80% నికెల్ ఉంటుంది, 20% క్రోమియం ఉంటుంది. అండ్ నైక్రోమ్ ఈజ్ ఇట్ హ్యాస్ హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్. ఓకే, హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అన్నమాట. ఓకే, లో రెసిస్టివిటీ ఉంటుందన్నమాట. అంటే ఇట్టి కరెంట్ని మనం పాస్ చేయించుకుంటుందన్నమాట, అంటే పాస్ అవుతుందన్నమాట. హై మెల్టింగ్ పాయింట్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా మనం చెప్పొచ్చు. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. సో నైక్రోమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మెటల్. అయితే సో ఇక్కడ మీరు నైక్రోమ్ చూసినట్లయితే ఇది ఎక్కువగా మనకి ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ హీటింగ్ ఎలిమెంట్స్లో యూజ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ డ్రైయర్స్ ఉంటాయి కదా, హెయిర్ డ్రైయర్స్లో ఏ మెటల్ యూజ్ చేస్తారు అంటే, ఏ ఎలిమెంట్ యూజ్ చేస్తారంటే నైక్రోమ్ అని మనం చెప్పొచ్చు. అలాగే టోస్టర్స్లో యూజ్ చేస్తారు. తర్వాత ఓవెన్స్, కిచెన్లో ఓవెన్స్ ఉంటాయి కదా, సో ఈ ఓవెన్స్లో యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫాస్ట్గా తీసుకుంటుంది,
పాసింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట, లో రెసిస్టివిటీ అన్నమాట, అంటే ఎలక్ట్రిసిటీని ఎక్కువగా తీసుకుంటుందని అర్థం. ఓకేనా, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఫోర్త్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడో చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ఇన్కరెక్ట్ టు యూజ్ అని అడుగుతున్నాడండి. సో ఇన్కరెక్ట్ టు యూజ్ అని అడుగుతున్నాడు. సో ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏ, an atom of a compound. B, a mole of an element. C, a mole of a compound. D, an atom of an element. యాక్చువల్గా ఇది మీకు అర్థం కావాలంటే యాటమ్ అంటే ఏంటి, మోల్ కాంపౌండ్ అంటే ఏంటి, ఎలిమెంట్ అంటే ఏంటో మీకు అర్థం కావాలండి. అలాగే మాలిక్యూల్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. సో ఒకటి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటమ్ అంటే ఏంటండి? యాటమ్ అంటే ఒక టైనీ 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 పార్టికల్స్ అన్నమాట. ఓకేనా, టైనీ 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 పార్టికల్స్. సో ఈ పార్టికల్స్లోని మనకి ఏంటంటే ఇప్పుడు సపోజు ఇవన్నీ యాటమ్స్ అన్నమాట. సో ఇవన్నీ యాటమ్స్. ఇందులో ఇప్పుడు సపోజ్ ఒక పార్టికల్ ఉందండి, ఇన్ని పార్టికల్స్ నేను ఒక పార్టికల్ తీసుకున్నాను. సో ఈ యొక్క చిన్న పార్టికల్ అన్డివిజిబుల్ ఆర్ ఇండివిజిబుల్ పార్టికల్ని మనం ఏమంటామంటే యాటమ్ అంటాం అన్నమాట. సో ఈ యాటమ్స్ అన్నీ కలిసి మనకి ఇప్పుడు సపోజ్ మీకు తెలుసా, సో ఇప్పుడు సపోజ్ కొన్ని యాటమ్స్ అని ఉన్నాయి కదా, సో దీన్ని ఒక మోల్ అంటారండి. ఇప్పుడు ఒక మోల్ అనేది ఎప్పుడు తయారవుతుందంటే మోల్ ఆఫ్ అనే ఎలిమెంట్ అంటారు. ఈ యాటమ్స్ అన్నీ కలిసి వచ్చేదే ఒక ఎలిమెంట్ అన్నమాట. ఈ ఎలిమెంట్లోనే మనకి ఈ యాటమ్స్ అన్నీ కలిసి ఒక ఎలిమెంట్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలిమెంట్స్ అంటే మీరు ఏం చెప్పొచ్చు, ఇప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, ఇవన్నీ కూడా ఏంటండి, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా ఓకేనా ఎలిమెంట్స్. ఇప్పుడు ఏవైనా రెండు ఎలిమెంట్లు కలిసాయి అనుకోండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో నుంచి మనకి యాక్చువల్గా ఈ ఎలిమెంట్సే మనకి మాలిక్యూల్స్గా అవుతాయి అన్నమాట. మాలిక్యూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యూల్స్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి నేను, O2 అంటారు చూడండి, రెండు ఎలిమెంట్లు కలిసి మాలిక్యూల్గా తయారైంది. ఇంకో ఎగ్జాంపుల్ N2 నైట్రోజన్, ఆక్సిజన్, చూసారా ఇవేంటి మాలిక్యూల్స్ అంటారన్నమాట. ఇప్పుడు ఏ మోల్ ఆఫ్ అందుకే అంటారు ఏ మోల్ ఆఫ్ ఏ ఎలిమెంట్ ఎన్ని ఆటమ్స్ కలిస్తే అంటే మనకి ఇలాగ అవుతుందంటే 6.022 × 10⁻23 ఆటమ్స్ కలిస్తే మనకి ఏ మోల్ ఆఫ్ అనే ఎలిమెంట్ అంటారన్నమాట. దీన్నే మోల్ ఆఫ్ ఎలిమెంట్ అంటారన్నమాట. 6.022 × 10⁻23 అని మనకు చెప్తారు. మరి కాంపౌండ్ అంటే ఏంటి? కాంపౌండ్ అంటే ఏంటంటే మనకి కాంపౌండ్ అనేది ఏవైనా రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ కలిస్తే దాన్ని కాంపౌండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ వెళ్ళి ఆక్సిజన్తో రియాక్ట్ అయింది అనుకుందాం. అప్పుడు మనకి ఏం క్రియేట్ అవుతుందండి? H2O వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ H2O అంటే ఎవరండి? వాటర్ ఈజ్ ఏ కాంపౌండ్. ఓకేనా. సో ఇక్కడ చూడండి మోల్ ఆఫ్ ఏ కాంపౌండ్ అంటే ఇప్పుడు కాంపౌండ్లో రెండు ఎలిమెంట్లు ఉన్నాయి, ఆ ఎలిమెంట్ యొక్క కాంపౌండ్ అంటే సో సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు బి చూడండి మోల్ ఆఫ్ అనే ఎలిమెంట్ అంటారు. అంటే ఎలిమెంట్లో అప్పుడు ఏముంటాయని చెప్పాను? మోల్స్ ఉంటాయని చెప్పాను. కాబట్టి బి కూడా రైటే. అండ్ యాటమ్ ఆఫ్ అనే ఎలిమెంట్, ఇప్పుడు యాటమ్ అనేది దేని ద్వారా, యాటమ్స్ ద్వారా ఏం క్రియేట్ అయింది? ఎలిమెంట్ క్రియేట్ అయింది. అంటే ఒక యాటమ్ వల్ల ఎలిమెంట్ వచ్చింది కాబట్టి యాటమ్ ఆఫ్ అనే ఎలిమెంట్ రైట్. కానీ ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, అనే యాటమ్ ఆఫ్ కాంపౌండ్ అని అడిగాడు, అంటే డైరెక్ట్గా దీన్ని చెప్పేశాడు. అది ఎలాగవుతుంది? అవ్వదు కదా. సో అందుకని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ CO2 ఉంది, ఇది కాంపౌండా, మాలిక్యూలా, ఎలిమెంటా, యాటమ్ అంటే మీరు ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ కాంపౌండ్. బికాజ్ ఎందుకు? కార్బన్ అనేది ఒక ఎలిమెంటు, ఆక్సిజన్ అనేది ఇంకో ఎలిమెంట్, రెండు డిఫరెంట్ ఎలిమెంట్లు కలిసాయి కాబట్టి దీన్ని మనం కాంపౌండ్ అంటాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఇన్కరెక్ట్లీ యూజ్డ్. కాబట్టి ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా. ఓకేనా, మిగతా మూడు కూడా కరెక్ట్గా పలికాడనమాట. ఏ మోల్ ఆఫ్ అనే ఎలిమెంట్ అని, ఏ మోల్ ఆఫ్ కాంపౌండ్ అని, అలాగే అన్ యాటమ్ ఆఫ్ ఎలిమెంట్ అని పర్ఫెక్ట్గా పలికారు. సో ఆ విధంగా కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా దీని మీద ఎటువంటి క్వశ్చన్లు వచ్చినా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనం ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దామండి. సో ఫిఫ్త్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమడిగాడో చూడండి. ద బాయిలింగ్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఎగ్జాక్ట్లీ -డిగ్రీస్ అపార్ట్ ఆఫ్ ఫారెన్హీట్ స్కేల్. అయితే మనకి స్కేల్ కోసం ఒక ఐడియా ఉంటే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ మనం చేయవచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫారెన్హీట్ స్కేల్ యొక్క టెంపరేచర్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఓకేనా. సో దీనికోసం ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను చెప్తాను. సో యాక్చువల్గా మనకి కొన్ని టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయండి. ఇవి ఏంటంటే మనకు ఇప్పుడు సపోజు డిగ్రీ సెల్సియస్ స్కేల్ అంటాం, తర్వాత ఫారెన్హీట్ స్కేల్ అంటాం, తర్వాత కెల్విన్ స్కేల్ అంటాం. ఓకేనా. సో ఇలా చెప్పాలంటే ఇంకో 2 టైప్ స్కేల్స్ ఉంటాయి. ఓకేనా. సో మేజర్గా అయితే ఈ 3 మనం చూస్తాం అన్నమాట. సో ఇందులో మనం ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ చూస్తాం. సో ఇక్కడ మనకి ఏమన్నాడు? బాయిలింగ్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఎగ్జాక్ట్లీ డిగ్రీస్ అపార్ట్ ఆఫ్ ఫారెన్హీట్ స్కేల్ అంటున్నాడు. సో ఇప్పుడు ఫారెన్హీట్ స్కేల్ యొక్క మనం ఏం చూడాలి? బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫారెన్హీట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్
అండ్ బాయిలింగ్ పాయింట్ చూసినట్లయితే ఫారెన్హీట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎంత అంటే 32 డిగ్రీస్ అండి. 32 డిగ్రీస్ ఫారెన్హీట్ అని మనం చెప్పుకోవచ్చు, ఫారెన్హీట్ స్కేల్. అలాగే బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే దీనికి 212 ఉంటుందండి. ఎంత ఉంటుంది? 212 డిగ్రీ ఎఫ్. ఓకేనా? సో ఇది స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్రకారంగా నేను దీన్ని చెప్పడం జరిగింది. సో స్టాండర్డ్ వాల్యూస్ అండి ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోస్ట్లీ మీకు తెలిసే ఉంటుంది, డిగ్రీ సెల్సియస్కి మీరు ఏం చెప్తారు? బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్ అని చెప్తారు. అలాగే ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసరికి 0 డిగ్రీ సెల్సియస్ అని చెప్తారు. అలాగే ఫారెన్హీట్ ఎవరైనా అడిగితే మీరు బాయిలింగ్ పాయింట్ 212 డిగ్రీ ఫారెన్హీట్, అలాగే ఫ్రీజింగ్ పాయింట్ 32 డిగ్రీ ఫారెన్హీట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అన్నమాట. సో దీనికి అపార్ట్ ఫ్రమ్, ఈ రెండింటికి అపార్ట్ ఫ్రమ్ మీరు తీసినట్లయితే మీరు కరెక్ట్గా చూడండి, దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్ ఉంటుంది. సో అంటే దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే బాయిలింగ్ పాయింట్కి ఫ్రీజింగ్ పాయింట్కి ఈ వాటర్ అనేది మనకి ఎగ్జాక్ట్లీగా ఎలా ఉంటుంది అంటే 180 డిగ్రీస్లో ఉంటుంది మాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో కొన్నిసార్లు మనకి ఏంటంటే డిగ్రీ సెల్సియస్ స్కేలు ఫారెన్హీట్ స్కేలు ఎక్కడ ఈక్వల్ అవుతుందని అడుగుతాడు. అంటే సెల్సియస్ స్కేలు ఈ డిగ్రీ స్కేలు ఎక్కడ ఈక్వల్ అవుతాయి అంటే మనకి సుమారుగా -40 డిగ్రీస్ దగ్గర ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? -40 డిగ్రీ సెల్సియస్ కింద మనకి రెండు ఈక్వల్ అవుతాయి అంట. అంటే దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ -40 డిగ్రీ ఎఫ్ అనేది ఉంటే ఇక్కడ కూడా మనకి ఎంత ఉంటుందంటే -40 డిగ్రీ సి అనేది ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఈ రెండు అక్కడ ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మీరు 6th క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ క్యాన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ షెల్ డిపెండ్స్ ఆన్ ది ఫార్ములా. అయితే ఒక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ షెల్, ఒక షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పి ఏ ఫార్ములా ప్రకారంగా మనకి తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ మనల్ని క్వశ్చన్ అడగడం అయితే జరిగిందండి. సో అయితే ఎలక్ట్రాన్స్ అనేవి ఒక షెల్లో ఉంటాయి. సో అయితే ఇక్కడ మీకు నేను అంటే ఐడియా ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, సో ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇది ఒక క్వాంటమ్ ఫిజిక్స్ అండి, క్వాంటమ్ థియరీ నుంచి మనం ఇది చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మీరు తెలుసుకున్నట్లయితే సో మనకి బోర్స్, సోమర్ఫీల్డ్ ఇలాంటి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే మనకి యాటమ్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఆ యాటమ్ లోపలికి వెళ్తే మీకు ఒక స్ట్రక్చర్ కనిపిస్తుందండి. సో ఇప్పుడు మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ అంటే ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ కలిసి ఉంటాయి. ఓకేనా? సో ఇలా కలిసి ఉంటాయి. సో దీని చుట్టూ మనకి షెల్స్ ఉంటాయండి. దీని చుట్టూ మనకి ఏముంటాయి? షెల్స్ ఉంటాయి. అంటే ఆర్బిటాల్స్ అండి, ఇవే మనకి ఆర్బిటాల్స్. సో వీటికి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే కొన్ని పేర్లు పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పేర్లు ఎలా పెట్టారంటే KLMN అని చెప్పేసి పేర్లు పెట్టడం జరిగిందన్నమాట. సో ఎన్ అంటే ఇంకొక షెల్ ఉంటుంది ఇలాగా. ఓకేనా? సో ఇలాగా KLMN అని చెప్పేసి ఇలా షెల్స్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ KLMN అంటే ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ అండి, KLMN అనేది. అయితే వీటికి నెంబరింగ్ కూడా పెట్టడం జరిగింది. వీటికి నెంబరింగ్ ఎలా పెట్టారంటే 1 2 3 4. ఏంటి 1 2 3 4 అంటే 1 అంటే ఫస్ట్ ఆర్బిటల్, 2 అంటే సెకండ్ ఆర్బిటల్, 3 అంటే థర్డ్ ఆర్బిటల్, 4 అంటే ఫోర్త్ ఆర్బిటల్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఏంటి? ఇవి మెయిన్ షెల్స్. ఇవన్నీ కూడా ఏంటి? మెయిన్ షెల్స్. మరి ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయి? దీని లోపలికి వెళ్ళారనుకోండి, దీంట్లో ఇంకొన్ని ఉంటాయి. వాటిని సబ్ షెల్స్ అంటారు. వాటిని ఏమంటారు? సబ్ షెల్స్ అంటారు. సో వాటికి కూడా పేర్లు పెట్టారు. ఇప్పుడు KLMN ఉన్నట్లే లోపల కూడా షెల్స్ ఉంటాయన్నమాట. ఆ షెల్స్ని ఏమంటారు అనుకున్నారు? ఆ షెల్స్ని SPDF అంటారన్నమాట. S, P, D, F అంటారు. వీటికి కూడా వాల్యూస్ ఉంటాయి. వీటికి వాల్యూస్ 0, 1, 2, 3. ఈ వాల్యూస్ ఎలాగొచ్చాయి అంటే ఈ N వాల్యూస్ నుంచి వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి? N వాల్యూస్. ఇవన్నీ కూడా N వాల్యూస్. ఓకే? సో ఇది అయితే ఇప్పుడు వాడు ఏం అడిగాడు? ఒక షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని అడిగాడు అనమాట. ఇప్పుడు సపోజ్ దీనికి ఫార్ములా ఏంటంటే మీకు డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. సో దీనికి ఫార్ములా ఏంటంటే 2n² అండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలా అయిందో చెప్తాను చూడండి. ఒకవేళ n = 1 అనుకోండి, n = 1 అనుకోండి. సో 1 అయితే అప్పుడు ఏమవుతుంది? 2 × 1² కదా అవుతుంది. అప్పుడు 1² అంటే 1, 2 1s are 2. అంటే ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ n = 2 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2 ×
2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 2 రెళ్ళు 4, అంటే అప్పుడు 2 ఇంటూ 4 ఏమవుతుంది, 8 అవుతుంది. అంటే సెకండ్ షెల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయని మనం చెప్పొచ్చు. అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని n=3 అనుకోండి. n=3 అంటే ఏమవుతుంది, 2 ఇంటూ 3 హోల్ స్క్వేర్, 3 మూలు 9, అప్పుడు 2 ఇంటూ 9 ఏమవుతుంది, 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి థర్డ్ షెల్లో. అలాగే n=4 అనుకోండి. n=4 అనుకోండి. n=4 అయితే మనకి చూడండి 2 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16, 2 ఇంటూ 16 మనకి ఏమవుతుంది, 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇదండి, అంటే ఈ ఫార్ములాని మనం బేస్ చేసుకొనే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి షెల్లో అని చెప్పేసి మనం చెప్తాం అన్నమాట. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇది కాన్సెప్ట్ నేను ఒకవేళ చెప్పాలి అనుకుంటే చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. సో దీనికోసం ఒక లెసన్ తీసేసుకోవాలన్నమాట కంప్లీట్గా. కాకపోతే మీకు కాన్సెప్ట్ అర్థం కావాల కోసం నేను ఇలా చెప్తున్నాను, ఓకేనా. సో సబ్ షెల్స్ ఉంటాయి, మెయిన్ షెల్స్లో సబ్ షెల్స్ ఉంటాయి, ఓకేనా. సో అది మాట, ఆ విధంగా మనం అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఇందులో SPDF అని చెప్పాను కదండి, మళ్ళీ దానికి బ్లాక్స్ ఉంటాయి. ఇది పెద్ద కాన్సెప్ట్. మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓన్లీ యాటమ్, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ మీద నేను లెసన్ చేస్తాను కావాలంటే. సో ఆ విధంగా మీరు నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మీరు డెన్సిటీ, అంటే ఇక్కడ మనకి 7th క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, ద డెన్సిటీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ కెన్ బి డబల్డ్ బై హావింగ్ ద డాష్ అని అడుగుతున్నాడు. హావింగ్ అంటే సగం అయిపోతుంది అంటున్నాడు. అంటే డెన్సిటీ పెరిగితే ఏది తగ్గిపోతుందని అడుగుతున్నాడు అనమాట. సింపుల్ అండి, చాలా సింపుల్. అది యాక్చువల్గా మనకి ఏంటంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీకు తెలిసే ఉంటుంది. ఐ హోప్ ఇంటర్వల్కి బాగా వస్తుంది ఇది. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే మనకి PV = nRT అని ఒక ఫార్ములా ఉంటుందండి. యాక్చువల్గా ఈ ఫార్ములాని బేస్ చేసుకున్నట్లు మనం చెప్పినట్లయితే ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐడియల్ గ్యాస్లో డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్. ఓకే, టెంపరేచర్. సో ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేస్ సపోజ్ ఒక డెన్సిటీ పెరిగింది అనుకోండి, అంటే ఇందులో టెంపరేచర్ తగ్గిపోతుందని అర్థం. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం అది. ఇప్పుడు డెన్సిటీ తగ్గింది అనుకోండి, టెంపరేచర్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో రెండు ఐడియల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ డెన్సిటీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ కెన్ బి డబల్డ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏది తగ్గిపోతుందని చెప్పాను, టెంపరేచర్ తగ్గిపోతుంది. అంటే డైరెక్ట్లీ మనం చెప్పొచ్చు, ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అబ్సల్యూట్ టెంపరేచర్ అనేది హావింగ్ అంటే సగం తగ్గిపోతుంది అన్నమాట. అంటే సగం తగ్గిపోతుందని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 8th క్వశ్చన్ ఏమడుగుతున్నాడండి, డాష్ ఈజ్ నాట్ అన్ అలట్రోప్ ఆఫ్ కార్బన్ అని అడుగుతున్నాడు. డాష్ ఈజ్ నాట్ అన్ అలట్రోప్ ఆఫ్ కార్బన్ అని అడుగుతున్నాడు. సో అయితే అలట్రోప్ ఆఫ్ కార్బన్ అంటే మీకు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ కోసం తెలియాలండి. సో అయితే ఇక్కడ నేను క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మనం ఏంటో ఆప్షన్ వైజ్గా మనం చూద్దాం. అయితే ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా కార్బన్కి సంబంధించినండి. ఎందుకంటే కార్బన్ ఈజ్ ఎవ్రీథింగ్. మనకి ప్రతిదీ కూడా, మనకి ఇప్పుడు చూడండి చెక్కని కాలుస్తాం, బొగ్గు వస్తుంది, కోల్ ఈజ్ ఏ కార్బన్ అండి. ఇప్పుడు సపోజ్ డైమండ్ ఉంది, డైమండ్ అనేది కార్బన్. ఇప్పుడు మనం అందరం పెన్సిల్స్ రాసుకుంటాం, పెన్సిల్స్ అనేది లెడ్ చూడండి బ్లాక్ కలర్లో ఉంటుంది, అది కూడా కార్బన్. ఈ బక్మినిస్టర్ ఫ్లోరెన్స్ అంటారు. బక్మినిస్టర్ ఫ్లోరెన్స్ అనేది కూడా ఒక స్పెరికల్ కార్బన్ ఎలక్ట్రోప్ అంటారండి. యాక్చువల్గా దీని భాషలోనే వేరేగా చెప్పాలంటే దీన్ని C60 అంటారు. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే బక్మినిస్టర్ ఫ్లోరెన్స్, ఓకే, ఈ బక్మినిస్టర్ ఫ్లోరెన్స్నే మనం ఏమంటారంటే C60 అని పిలుస్తారండి. C60 అంటే ఇందులో 60 యాటమ్స్ ఉంటాయని, 60 యాటమ్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. 60 యాటమ్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయి. ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి అంటే పెంటాగోనల్ షేప్లో ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకేనా, పెంటాగాన్ షేప్లో మనకి అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా, సో పెంటాగోనల్ షేప్లో మనకి అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇది బక్మినిస్టర్ ఫ్లోరెన్స్ అంటారు. C60 అని ఎందుకంటారంటే 60 యాటమ్స్ అరేంజ్ అయ్యి ఉంటాయి కాబట్టి దీన్ని C60 అని కూడా అంటారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి అంటే ఫుట్బాల్ సోకర్ బాల్ని మీరు చూసినట్లయితే చూడండి ఇలా షేప్ ఉంటుంది కదా, సో ఇలాగా. సో అది బక్మినిస్టర్ ఫ్లోరెన్స్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద కార్బన్ ఎలక్ట్రోప్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ డైమండ్. మీరు చూసుకున్నట్లయితే డైమండ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ కార్బన్ అండి. యాక్చువల్గా ఇది స్ట్రాంగెస్ట్ యాటమ్ అయిన ఎలిమెంట్ అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఏ స్ట్రక్చర్ ఉంటుందంటే క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుందండి. ఇందులో క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే డైమండ్ ఈజ్ ఏ సాలిడ్ ఫామ్ ఆఫ్ ఎలిమెంట్ అండి. అసలు ఇది చాలా గట్టిగా, మీకు తెలుసు కదా డైమండ్ ఎంత స్ట్రాంగ్గా, సాలిడ్ కార్బన్ అని మనం చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ గ్రాఫైట్ మనం చూసినట్లయితే
గ్రాఫైట్ మనం చూసినట్లయితే, సో గ్రాఫైట్ ఇందాక చెప్పాను కదండి. సో ఇది కూడా ఒక కార్బనే. ఇది ఒక మనకి ఏంటంటే క్రిస్టలిన్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇది మనకి క్రిస్టలిన్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో అలాగే గ్రాఫైట్ అనేది మనకి ఒక లేయర్డ్ టైప్లో ఉంటుంది. అది లేయర్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇది ఒక లేయర్డ్ టైప్లో ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పాలి, ఎగ్జాంపుల్ పెన్సిల్ లిడ్ అండి. పెన్సిల్ లిడ్ మనం చూసినట్లయితే, ఓకే, లిడ్ మనం చూసినట్లయితే మీకు పెన్సిల్ యొక్క షార్ప్నెస్ అంటే దాన్ని చూడండి, పెన్సిల్ అరిగిపోతుంది అలాగా, అంటే మీకు అక్కడే అర్థమవుతుంది గ్రాఫైట్ అనేది మనకు ఒక లేయర్డ్ షేప్లో ఉంటుందని. చూడండి రాస్తున్న కొలది ఇది ఏంటి, పెన్సిల్ తగ్గిపోతూ వస్తుందన్నమాట మనకి, అంతే కదా. సో ఆ విధంగా మాట, ఓకే. సో గ్రాఫైట్ అనేది ఆ విధంగా ఉంటుంది, ఓకే. సో ఈ మూడు కూడా మనకి సాలిడ్ టైప్లో ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీరు ఆప్షన్ డి చూసినట్లయితే కార్బన్ డయాక్సైడ్ ఇచ్చాడు. అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది ఇక్కడ మనకి నాట్ ఎన్ అలోట్రోప్ ఆఫ్ కార్బన్ అండి. ఎందుకు? బికాస్ కార్బన్ ఈజ్ రియాక్ట్ విత్ ఆక్సిజన్, ఇట్ ఫార్మ్స్ కార్బన్ డయాక్సైడ్, ఓకే. యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ గ్యాస్ ఫామ్. అందుకే ఇక్కడ మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది మనకి, ఎందుకంటే ఒక కార్బన్ అనేది 2 ఆక్సిజన్లతోటి రియాక్ట్ అయ్యి ఒక కాంపౌండ్గా మారిందన్నమాట, ఓకేనా. అండ్ ఇది ఒక గ్యాస్ కూడా. ఇంకో విధంగా చెప్పాలంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ కార్బన్ డయాక్సైడ్ అనే దాన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని కూడా అంటారు. తెలుసండి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని? మనకి పొల్యూషన్ అవుతుంది కదండి, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, భూమి మీద టెంపరేచర్ ఎక్కువైపోతుందంటే ఎవరి వల్ల? ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల. ఇలాంటి గ్యాసెస్ 3 ఉంటాయి. ఆ మూడిట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ గ్యాసెస్ కార్బన్ డయాక్సైడ్. మరి ఈ కార్బన్ డయాక్సైడ్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, చూడండి వెహికల్స్ నుంచి వచ్చే పొగలో నుంచి. సో ఎందుకు ఇది అంత హార్మ్ఫుల్ అంటే, ఇది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, ఓకే. సో ఆ విధంగా ఇది మనకి, అందుకే వెహికల్స్ తక్కువ వాడండి, పొల్యూషన్ని తగ్గించండి ఎందుకంటారు? ఎందుకంటే వెహికల్స్ నుంచి మనకు వచ్చేది కార్బన్ డయాక్సైడ్. అందుకని ఎక్కువగా మనకి వెహికల్స్ని తగ్గించమని అడగడం. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ చెప్పాను కదండి, ఇవి త్రీ మెయిన్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఆ 3 ఏంటంటే, ఒకటి కార్బన్ డయాక్సైడ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకోటి నైట్రిక్ ఆక్సైడ్, అండ్ ఇంకోటి వచ్చేసరికి CH4 అంటే మీథేన్. ఇవి కూడా చాలా టాక్సిక్ సబ్స్టెన్సెస్ అండి, గ్యాసెస్ ఇవి కూడా. సో ఈ 3 కూడా మనకి ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, మన భూమిని టెంపరేచర్ ఎక్కువ అయ్యేలాగా, అంటే సూర్యుడి నుంచి వెళ్తున్న తీసుకుంటే కానీ తిరిగి మళ్ళీ వదలవన్నమాట. సో మనకి ట్రాప్ అయిపోతుంది, అట్మాస్ఫియర్లో హీట్ అనేది ట్రాప్ అయిపోతుంది. సో ఆ విధంగా ఏమవుతుంది, ఇక్కడ మన భూమి మీద టెంపరేచర్ అనేది పెరిగిపోయి, సో ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది అన్నమాట, ఎక్కువగా హీట్ అనేది అయిపోతుంది ఎర్త్. దానివల్ల మనకి ఏంటి, ఎన్విరాన్మెంట్కి చాలా దెబ్బ తగులుతుంది, మనకు కూడా చాలా హజార్డ్ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది అండి, CO2ని ఈ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మీరు 9th క్వశ్చన్ చూసినట్లయితే, సో 9th క్వశ్చన్లో ఏమంటున్నాడండి, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీసెస్ ఫ్రమ్ డాష్ అని అడుగుతున్నాడు. అంటే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతుందని అంటున్నాడు. అసలు నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ అనగానే చాలామందికి పీరియాడిక్ టేబుల్ అనేది ఐడియా రావాలి. పీరియాడిక్ టేబుల్ ఐడియా రాకపోతే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేరు. సో పీరియాడిక్ టేబుల్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి, ఓకే. సో ఇక్కడ చూసారు కదండి పీరియాడిక్ టేబుల్ అనేది, సో ఎలా ఉందో. సో ఇదేనండి పీరియాడిక్ టేబుల్ అంటే. సో ఇక్కడ మీరు పీరియాడిక్ టేబుల్ని గమనించినట్లయితే, ఓకేనా, ఒక్క నిమిషం, ఓకే. సో ఇక్కడ పీరియాడిక్ టేబుల్ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ. సో ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మెటల్స్ అండి. యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ కాదు, ఇక్కడ వరకు ఇవన్నీ కూడా మెటల్స్. మనకి ఒక మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుందంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది లెఫ్ట్ సైడ్, ఓకే, ఇది లెఫ్ట్ సైడ్, ఇది మనకి ఇదేంటి, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్. అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం అన్నమాట. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే ఇవన్నీ ఏం చెప్పానండి నేను, మెటల్స్ అని చెప్పాను. ఇవన్నీ ఏంటి, మెటల్స్ వాటి యొక్క ఎలక్ట్రాన్ని లూజ్ అయిపోతాయి అన్నమాట. మెటల్స్ వాటి యొక్క ఎలక్ట్రాన్ ఏమవుతాయి, లూజ్ అయిపోయినప్పుడు అది దాని యొక్క క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. మెటల్ కాస్త ఎలా అయిపోతుందంటే మెటలాయిడ్గా అయిపోయి, అంటే మెటలాయిడ్ ఏంటి సార్, మళ్ళీ మెటలాయిడ్ అంటున్నారు ఏంటి అంటే, మెటలాయిడ్కి ఇది మెటలు కాదు, నాన్ మెటల్ కాదు, అంటే ఇద్దరు క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ నుంచి నేను ఇలా వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ నేను మెటలాయిడ్ అయిపోతాను, తర్వాత ఏమవుతాను, నాన్ మెటల్ అవుతాను. ఇంకా వెళ్ళిపోయాను అనుకోండి, ఇక లాస్ట్ గ్రూప్ ఉన్నారు చూసారా, లాస్ట్ గ్రూప్లో వీళ్ళు ఉన్నారు కదా, సో వీళ్ళనే నోబుల్ గ్యాసెస్ అంటారన్నమాట. అంటే గ్యాస్ అయిపోతాను. ఫస్ట్ మెటల్గా ఉన్న నేను లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాను అనుకోండి, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే ఏమవుతాను,
మెటలాయిడ్ అవుతాను. మెటలాయిడ్ తర్వాత ఏమవుతాను? నాన్ మెటల్ అవుతాను. నాన్ మెటల్ తర్వాత ఏమవుతాను? గ్యాస్ అయిపోతాను, అంటే అట్మాస్ఫియర్లో కలిసిపోతాను అనమాట. సో అవి యాక్చువల్గా వీటిని చూడండి, మీరు ఇక్కడ చూసారా, నోబుల్ గ్యాసెస్ అంటారన్నమాట. వీటిని ఏమంటారు? నోబుల్ గ్యాసెస్ అంటారన్నమాట. అంటే ఎవరితోటి రియాక్ట్ అవ్వవు, ఎవరితోటి అసలు రియాక్షన్ జరపవు అన్నమాట. వాటి పని అవి చేసుకుంటాయి, ఎవరితోటి రియాక్ట్ అవ్వవు. సో ప్రతి ఎలిమెంట్ యొక్క కోరిక నోబుల్ గ్యాస్ అవ్వాలని, అందుకే రియాక్ట్ అవుతాయి ఒకదానికొకటి. ఇది చాలా పెద్ద స్టోరీ కెమిస్ట్రీలోని. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఫ్రమ్ ఇంక్రీసెస్ ఫ్రమ్. మనకి ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి ఇంక్రీజ్ అవుతుందని ఆప్షన్లో మనకు ఇవ్వలేదు. మనకేంటి ఏమిచ్చాడు? మెగ్నీషియం టు బేరియం అని ఇచ్చాడు. మెగ్నీషియం ఎక్కడుందో చూడండి, ఇక్కడ మెగ్నీషియం ఉంది. ఓకే, సో బేరియం ఎక్కడుందో చూడండి. ఓకే, సో ఇక్కడ ఇంకోటి మెగ్నీషియం పక్కన ఇంకొకటి కూడా ఉంది చూడండి, ఇక్కడ సోడియం ఉంది. సోడియం ఈజ్ ఎ మెటల్. ఓకే, ఇలా లైన్లో వెళ్తూ ఉండండి, చూడండి లైన్లో వెళ్తూ ఉంటుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోరిన్ కనిపించింది. ఓకే, ఇది కూడా థర్డ్ గ్రూప్లోనే ఉంది. క్లోరిన్ ఎక్కడుంది? నాన్ మెటల్ దగ్గర ఉంది. చూడండి లాస్ట్ లైన్ మాత్రమే గ్యాసెస్ అని చెప్పాను నేను, అంటే క్లోరిన్ ఇక్కడ 17. సోడియం చూడండి ఇక్కడ మెటల్లో ఉంది, అంటే మెటల్ నుంచి నాన్ మెటల్, అంటే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఇప్పుడు సోడియం దగ్గర నుంచి క్లోరిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెటాలిక్ క్యారెక్టర్ ఏమైంది? నాన్ మెటల్ అయిపోయింది. అంటే మనం ఇక్కడ కళ్ళు మూసుకొని చెప్పవచ్చు, సోడియం టు క్లోరిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా మీకు ఇప్పుడు ఇలా చూస్తే పీరియాడిక్ టేబుల్ ఇలా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. యాక్చువల్గా ఇందాక మీకు చెప్పాను, గుర్తుందా? ఇందాక క్వశ్చన్లో చెప్పాను, ఎస్ బ్లాక్ అంటారు, పీ బ్లాక్ అంటారు, సబ్ షెల్స్ ఉంటాయి అని చెప్పాను, గుర్తుందా? సో ఏంటి ఎస్ బ్లాక్ చూసారా? ఎస్పీడిఎఫ్ అని చెప్పాను. ఇది చూడండి, ఇది డి బ్లాక్, ఈ బ్లూ కలర్లో ఉంది కదా, డి బ్లాక్. అయితే ఇందులో మీరు మెటలాయిడ్స్ అని అడగొచ్చు కదా. చూడండి మెటలాయిడ్స్ అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు చూసాడా, సిలికాన్, గెలీలియం. సో ఇవన్నీ మెటలాయిడ్స్ అన్నమాట. ఓకేనా? కొన్నే ఉంటాయి, మరీ ఎక్కువ కాదు, కొన్నే ఉంటాయి. అలాగే చూడండి పీ బ్లాక్, అలాగే ఇక్కడ చూడండి ఎఫ్ బ్లాక్. ఎఫ్ బ్లాక్ అంటే కింద బ్లాక్ అండి. ఓకేనా? చూడండి ఎఫ్ బ్లాక్. ఓకేనా? ఈ బ్లాక్ మనకి సపరేట్గా ఇస్తారన్నమాట. ఇవి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి వీటిలో అంటే న్యూట్రాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో. సో అందుకే ఇవి సపరేట్గా ఇస్తాడు మనకి కింద బాక్స్ లాగా. ఓకేనా? సో ఇంకా చాలా ఉన్నాయండి చెప్పడానికి. మనకి ఇలా హారిజాంటల్గా ఉన్న వాటిని మనం పీరియడ్స్ అంటారు. ఓకేనా? పీరియడ్స్ అంటారు. నిలువుగా ఉంటే, నిలువుగా కొలిస్తే మనం గ్రూప్స్ అంటారన్నమాట. ఓకేనా? నిలువుగా ఉంటే గ్రూప్స్, హారిజాంటల్గా ఉంటే పీరియడ్స్ అని మనం చెప్పచ్చు. ఓకేనా? ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో అలాగే గ్రూప్ నుంచి కిందకు వస్తే అటామిక్ రేడియస్ అనేది పెరుగుతుంది. ఓకేనా? అలాగే న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది తగ్గుతుంది. ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. అందుకే మీరు ఏం చేస్తారంటే, సో బిట్స్ వైజ్ చూసుకోండి, అలాగే కాన్సెప్ట్ వైజ్ కూడా మీరు లెసన్స్ అనేవి చూసుకోండి. 6th to 10th క్లాస్ నేర్చుకుంటే సరిపోతుంది ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 10th క్వశ్చన్ చూడండి. సో 10th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏం అడుగుతున్నాడో చూడండి. ఇఫ్ యూ టేక్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ యాడ్ అప్రాక్సిమేట్లీ 1 ml ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్. సో ఈ మధ్యలో ఇలాంటి బాక్సెస్ని మీరు నెగ్లెక్ట్ చేసేయండి. ఓకేనా? సో 1 ml స్పేస్ ఇచ్చినప్పుడు మనకి ఆ బాక్స్ వస్తుంది నాకు టైప్ చేసినప్పుడు. సో అది నెగ్లెక్ట్ చేసేయండి. ఇఫ్ యూ టేక్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ యాడ్ అప్రాక్సిమేట్లీ 1 ml ఆఫ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, అంటే HCl అని అర్థం. ఓకే, HCl టు ఇట్ వాట్ విల్ వి అబ్జర్వ్. యాక్చువల్గా ఇది ఎవరైతే 10th క్లాస్ సెకండ్ లెసన్ అండి, ఇది యాక్చువల్గా యాసిడ్ అండ్ బేసెస్ నేను చెప్తాను కదా కెమిస్ట్రీ. సో అందులో సెకండ్ లెసన్లో ఎక్స్పెరిమెంట్ పార్ట్ ఇది. ఏంటంటే అసలు ఇది వాషింగ్ సోడాకి మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందని అడుగుతాడండి. ఇక్కడ మనకి ఏం జరుగుతుందని అడుగుతాడు. సో అడిగినప్పుడు యాక్చువల్గా మనకి ఏంటంటే, నేను సింపుల్గా చెప్తానండి. అసలు వాషింగ్ సోడా అంటే ఏంటో మీకు తెలియాలి. మీకు తెలుసా? వాషింగ్ సోడానే మనం ఇందాక నేను చెప్పాను మీకు స్టార్టింగ్లో, సోడియం కార్బోనేట్ అంటారు. అంటే ఇక్కడ మీరు సింపుల్గా మీకు ఎలా చెప్పాలి అంటే, ద వాషింగ్ సోడాని మనం కెమికల్గా ఎలా పిలుస్తామంటే సోడియం కార్బోనేట్. దీని మరి కెమికల్ ఈక్వేషన్ ఎలా రాస్తాము అంటే, దీన్నే మనం Na2CO3 అని రాస్తాం. Na2CO3. ఇప్పుడు దీనికి వీడు ఏం చెప్తున్నాడు? ప్లస్ HCl యాడ్ చేయమంటున్నాడు. HCl యాడ్ చేస్తే ఏం జరుగుతుందని అడుగుతున్నాడు అనమాట. ఏం లేదండి, HCl యాడ్ చేసినప్పుడు మనకు ఒక వైట్ ప్రెసిపిటేట్ అనేది వస్తుంది. సో మీకు ఇక్కడ ఫోటో చూపిస్తాను, కావాలని చూడండి. ఇంకో ఇక్కడ చూసారా, Na2HCl మనం ఇక్కడ యాడ్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏమొచ్చిందో చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూసారా, Na2CO3 అంటే సోడియం కార్బోనేట్, అంటే వాషింగ్ సోడా,
మనం యాడ్ చేస్తే దీని లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ పోస్తే ఇందులో నుంచి ఒక గ్యాస్ వస్తుంది. ఇక్కడ జీ అంటే గ్యాస్ ఏమొచ్చింది, CO2 వచ్చింది. గ్యాస్తో పాటు ఏముంది, వాటర్ ఉంది. వాటర్తో పాటు ఏముంది, వైట్ ప్రెసిపిటేట్ అంటే మనకు ఒక NaCl లాంటిది ఉంది. అంటే సో మనకి రిజల్టెంట్స్ ఏమొచ్చాయి, ఇక్కడ మనకి Na2CO3తో HCl వస్తే మనకి సాల్ట్ వచ్చింది, అంటే NaCl వచ్చింది, అలాగే వాటర్ వచ్చింది, అలాగే మనకి ఇంకేం వచ్చింది, CO2 కూడా వచ్చిందన్నమాట. CO2 కూడా వచ్చింది. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, CO2 రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బిలో మనం చూడండి CO2 గ్యాస్ ఈజ్ కమ్స్ అవుట్ విత్ బ్రిక్స్ ఎఫరెన్స్ అని చెప్పేసి ఉంది చూసారా. అంటే CO2 గ్యాసే కదా మనకి ఇక్కడ వచ్చింది, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాషింగ్ సోడాకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనం జరిగింది అంటే ఖచ్చితంగా అందులో నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు సపోజ్ వాషింగ్ సోడాకి మీరు ఎంత ఎక్కువ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మీరు యూజ్ చేశారనుకోండి, మోర్ వాషింగ్ సోడా చేశారనుకోండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేసి అంత ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఆ విధంగా కూడా మనం చెప్పచ్చు. ఓకే, సో ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవి అండి 10 క్వశ్చన్స్. ఇప్పటికి 35 మినిట్స్ అయింది. నాదొక బోరింగ్ ఛానల్ అండి. సో కరెక్ట్గా మీరు ఇంట్రెస్ట్తో వింటే మాత్రం మీకు ఇది ఒక బెస్ట్ ఛానల్ కింద నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్లో నుంచి మనం ఎలా లేదన్నా ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సి ఆప్షన్ H2 గ్యాస్ ఈజ్ కమ్స్ అవుట్ విత్ పాప్ సౌండ్ అంటున్నాడు. H2 గ్యాస్ కమ్స్ అవుట్ విత్ పాప్ సౌండ్ అంటే ఏంటండి, మనకి యాక్చువల్గా ఇది ఎప్పుడు యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ అండి. ఇంకొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, యాసిడ్ ఎప్పుడైనా మెటల్తో రియాక్ట్ అయిందనుకోండి, దాంట్లో నుంచి మనకు వచ్చే రిజల్టే H2 గ్యాస్. మరి ఈ గ్యాస్ వచ్చిందని ఎలా చెప్తామంటే, ఒక చేతితో అగ్గిపుల్లని వెలిగించి పెడితే అగ్గిపుల్ల పాప్ అని అంటే ఆరిపోతుందన్నమాట. పాప్ సౌండ్, పాప్కార్న్ వచ్చే సౌండ్ ఉంటుంది చూసారా, ఆ సౌండ్ లాగా నిప్పు ఆరిపోతుంది అన్నమాట, ఆ అగ్గిపుల్లకు ఉండే నిప్పు అనేది. అంటే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అక్కడ H2 గ్యాస్ రిలీజ్ అయిందని. ఇది ఎలా చెప్తాం, యాసిడ్ ఇప్పుడు మెటల్తో రియాక్ట్ అయినప్పుడు. మీకు అర్థమైందా. సో ఆ విధంగా మాట. సో ఇలా చెప్పొచ్చు. ఐ హోప్ కాన్సెప్ట్ ఏదైనా సరే ఉంటే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ని ఎలా అయినా క్రాక్ చేయొచ్చు. బట్టి పట్టడం వేరు, కాన్సెప్ట్ని గెయిన్ చేసుకోవడం వేరు. నా వీడియోస్ అన్నీ కూడా మీకు కాన్సెప్చువల్ గెయిన్ ఇవ్వాలనే కోరుకుంటాను. అది జీకేలో అయినా, జనరల్ నాలెడ్జ్లో అయినా, కరెంట్ అఫైర్స్ అయినా, లేదా జనరల్ సైన్స్ అయినా సరే. రైల్వేస్ వచ్చాయి కాబట్టి, ప్రజెంట్ ట్రెండ్లో రైల్వేస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం జనరల్ అవేర్నెస్ కూడా పక్కన పెట్టి, జీకేని పక్కన పెట్టి కొన్ని రోజులు జనరల్ సైన్స్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే రైల్వేస్లో ఎక్కువ క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిపీట్ అయ్యేది జనరల్ సైన్స్ నుంచి. ఐ హోప్ మీ అందరూ కూడా జనరల్ సైన్స్ని ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. ప్రిపేర్ అవ్వకపోతే స్టార్ట్ చేయండి, లేట్ ఏమీ లేదు. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. కొన్ని కాన్సెప్చువల్ ఉంటాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సిరీస్ అనేది నేను ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాను. కెమిస్ట్రీ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తానండి. చాలామంది నన్ను అడిగారు, మెసేజ్లు చేశారు, కెమిస్ట్రీ చాలా కష్టంగా ఉందన్న, కెమిస్ట్రీ రావట్లేదని. అందుకే నేను కెమిస్ట్రీ మీద ప్రీవియస్ ఇయర్, ఇప్పుడు మీరు చూస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా టెక్నీషియన్, ALP, గ్రూప్ డి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కలిపి నేను చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ద అనదర్ వీడియో. సో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.